నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం ముందుగా అయినటి ముఖ్యాంశాలు చూద్దాం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం చేయాలి గొల్లలపేటలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వినియోగదారులకు మరింత చేరువగా ఆర్టీసీ కార్గో సేవల విస్తృతం వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించిన ఆర్టీసీ అధికారులు ఈఎస్ఐ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి మీడియా సమావేశంలో కార్మిక బీమా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టీకరణ ఇక వివరాలు చూద్దాం విజయనగరం మండలం గొల్లలపేట గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు ముందుగా ఆ గ్రామ యువత స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు చంద్రబాబు మాటలను నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు ఏడాదిన్నర కాలంలో అవుతున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు నిరుద్యోగ యువకులతో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటల్లో వాస్తవం లేదని అన్నారు ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తారని చంద్రబాబు మాట ఇచ్చారని ఆ విషయాన్ని కూడా మర్చిపోయారని తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ మామిడి అప్పలనాయుడు వైసీపీ మండల అధ్యక్షుడు కెల్లా త్రినాథ్ ఆ గ్రామ వైసీపీ నాయకుడు బోరా రామనాయుడు తదితరులు పాల్గొన్నారు అజెండా లేకుండా కేవలం అధికారమే పరమావధిగా నీచ రాజకీయాలు చేస్తున్న ఈ రాష్ట్రంలోని నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మా రాజకీయాలంటే ఒక స్పష్టమైన జెండా ఒక స్పష్టమైన అజెండా కొన్ని విలువలు విశ్వసనీయత ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన నాయకులు ఈ రాష్ట్రంలో నాడు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పవచ్చు మరి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని అరచేతిలో వైకుంఠం చూపించారా లేదా మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని మరొకసారి నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అయ్యా నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రజలకి 143 హామీలు ఇచ్చారు నేడు ఈ హామీలు ఏవి అని అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నారు ప్రజల్లో భయపెడుతున్నారు తప్పుడు కేసులు పెడతామని ఈరోజు ప్రజల్ని ఈరోజు మోసం చేస్తున్నారు ఏం ఊగిపోతున్నారు వేదికెక్కి మంచి బలం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదైనా చేసేయగలరని అనుకున్నారు సంవత్సరం 3 నెలలు అయింది ఎక్కడున్నారయ్యా అభిమానులు అంటే సినిమా థియేటర్ల దగ్గర మాత్రమే ఉన్నారు తప్ప ఆయన సినిమా టికెట్లు ఫిల్ చేయడానికి ఉన్నారు తప్ప ఆయన వల్ల ఏం జరిగింది మాత్రం లేదు ఈ రాష్ట్రానికి కానీ ఆయన అభిమానులకు కానీ ఇంకా 3 సంవత్సరాలు 9 నెలల కాలం ఉంది ఈ వేదిక మీద నుండి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఏ ఒక్క కార్యకర్తకు కానీ ఏ ఒక్క అభిమానికి కానీ ఈ పవన్ కళ్యాణ్ మీరు చెయ్యలేడని మేము చెప్తున్నాం రాసుకోండి అభిమానులు ఎవరైనా ఉంటాయని చెప్తున్నాం అభిమానులు ఎవరైనా ఉంటే రాసుకోండి ఏ ఆశతోటైతే ఓట్లు వేశారో అనుకోవచ్చు మాకేటక్కర్లేదయ్యా మేమేటి కోరుకోలేదు పవన్ కళ్యాణ్ అని నువ్వు కోరుకోకపోయినా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరేవాలేదని అడుగుతున్నాం ఆ సంక్షేమం ఎక్కడుందని అడుగుతున్నాం ఇటువంటి పరిస్థితిలో మా వరకు వస్తే పదవులతో సంబంధం లేదు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 2 సార్లు మాత్రమే గెలిచాను 2 సార్లు మాత్రమే ఎమ్మెల్సీ చేశాను
మిగిలిన కాలం అంతా పదవి లేకుండా అధికారం లేకుండానే గడిపాం. మాకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యన ఉన్న వ్యక్తి కోలగట్ల వీరభద్ర స్వామి అనే పేరు తెచ్చుకున్న వ్యక్తి కష్టము అవసరం వస్తే సోమన్న దగ్గరికి వెళ్తే పలుకుతాడు. ఆ కష్టం వచ్చిన సమయం అర్ధరాత్రి ఎప్పుడైనా లెగుస్తాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించుకున్న వ్యక్తులు. మేము బాగుంటే మాతో పాటు ఉన్న మీ అందరూ బాగుండాలనే ఆలోచన కలిగిన వ్యక్తులం. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము పలుకుతాము, మేము వెన్నంటుంటామని చెబుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు శ్రీ సాహితీ విద్యా సంస్థలు ముందుకు వచ్చి శ్రీ సాహితీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నామని సంస్థ నిర్వాహకులు రెడ్డిపల్లి రమేష్ అన్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్న సాహితీ సేవా సంస్థ కార్యాలయంలో ఇంటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానం సంపాదించిన ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్ మెమెంటోలను ఇచ్చి అభినందించారు. సంస్థ ఆవిర్భావం నుంచి పేద విద్యార్థులకు మా సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేస్తున్నామని, అందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. సాహితీ విద్యా సంస్థలతో పాటు శ్రీ సాహితీ స్వచ్ఛంద సంస్థను కూడా మా కుటుంబ సభ్యులు మేము నడుపుతున్నాము. విద్యలో ఎంతో మెరుగైన ఫలితాలు సాధిస్తూ పేద విద్యార్థులైన స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం కూడా శ్రీ సాహితీ విద్యా సంస్థలు సాహితీ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మాకు సాయం చేయడం అనేది 24 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం. ఎవరైతే ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారో వాళ్ళకి ఆర్థికంగా శ్రీ సాహితీ స్వచ్ఛంద సేవా సంస్థ చేయడం జరుగుతుంది. మా తల్లిదండ్రులు విద్య విషయంలో మమ్మల్ని చదివించడం వల్ల 5 బ్రదర్స్ కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా ఎదిగాము. అదేవిధంగా ఎవరైతే ప్రతిభ ఉండి ధన సాయం లేకపోవడం వల్ల వెనకబడి ఉంటారో వాళ్ళకి మా చేతనైన సాయం చేస్తే వాళ్ళు మరెంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఉద్దేశంతో 24 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే వచ్చే ఏడాది కానీ ఎవరైనా మా సాహితీ జూనియర్ కాలేజీ ఎస్ఎస్జి ఐఐటి నీట్ అకాడమీ తరఫున మెరుగైన ఫలితాలు సాధిస్తే వాళ్ళకి జేఈ మెయిన్స్లో నీట్లో సీట్లు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి వస్తే అంతమందిని కూడా మా కుటుంబం ద్వారా శ్రీ సాహితీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలైనా సరే మేము వాళ్ళని దత్తత తీసుకొని చదివించడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులకి అలాగే ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా స్నేహితులు సన్నిహితులు సహచరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వినాయక నవరాత్రులు సమీపిస్తున్న వేళ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు పర్యావరణం పరిరక్షణకు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా అమ్మా నాన్న సేవా సంస్థ ఈరోజు విజయనగరం పట్టణంలో టీటీడీ కళ్యాణం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ వినాయక చవితిని మట్టి వినాయకునితో పూజలు చేసి స్వామి కృపకు పాత్రులు కావాలని, అలాగే పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. ఈ పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 1000 మట్టి వినాయక విగ్రహాలని పంపిణీ చేస్తున్నాము. ఆ శక్తిని ఇచ్చిన భగవంతుడికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి వాళ్ళు కూడా గణపతి ఆశీర్వాదంతో మట్టి వినాయకుడిని పూజించాలి, పర్యావరణాన్ని రక్షించాలి అనే సందేశంతోనే మనం ముందుకు వెళ్ళాలని అందరూ కూడా అది పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరము కూడా 1000 విగ్రహాలకు తక్కువ కాకుండా మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మట్టి వినాయకులు మాత్రమే పంపిణీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని, రంగు విగ్రహాలని అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలని వాడకుండా ఉండాలని, వాటిని తీసుకుని వెళ్ళి ఈ చెరువుల్లోనూ ఏళ్లల్లోనూ కూడాను వేయడం వలన అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అవే నీళ్లు తాగి ఈ గేదెలు ఆవులు అన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టి వినాయకులను మాత్రమే ఉపయోగించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. హిందువులు సాంప్రదాయబద్ధంగా ఏ కార్యక్రమాలు చేసినా మొట్టమొదటిగా వరసిద్ధి వినాయకునికి పూజిస్తూ ఉంటారు. వరసిద్ధి వినాయక నవరాత్రులు ఈ నెల 27న ప్రారంభం కావడంతో భక్తులు భక్తి శ్రద్ధలతో మహాగణనాథుడికి పూజలు చేస్తున్నారు. అయితే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను పక్కన పెట్టి మట్టి వినాయకుడిని పూజించాలని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ఊరు, వాడ, పల్లె, పట్టణాలలో మట్టి వినాయకుని బొమ్మలను పంపిణీ చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఈరోజు 19వ డివిజన్ రాజీవ్నగర్ కాలనీలో మాజీ కౌన్సిలర్ కెల్ల జానకీదేవి, టీడీపీ పార్టీ అధ్యక్షులు సుమారు 750 విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మేము ఈ మట్టి విగ్రహాలని ఎందుకు పంపిణీ చేస్తున్నామంటే నదులు, చెరువులు కలుషితం కాకుండా ఉండాలి. మళ్ళీ అందరూ ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు రంగులు వేసి రకరకాల అట్నే నదులు, చెరువులు, చేపలు దానివల్ల అన్నీ చనిపోతున్నాయి. లోపల చాలా కలుషితంగా మారి ప్రజలకి చాలా చెడుగా వస్తుంది. కాబట్టి ఈ మట్టి విగ్రహాలనే అందరూ పూజించి ఈ మట్టి విగ్రహాలనే నదులు, చెరువుల్లోన కలిపి మన సాంప్రదాయాన్ని మనం గౌరవించవలసిందిగా కోరుచున్నాం. వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మా 28వ డివిజన్ రాజీనగర్ కాలనీలో గల మా పార్టీ ఆఫీస్ నందు మట్టి వినాయకుని పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు వార్డులో గల అందరూ వచ్చి ఇవన్నీ స్వీకరిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇతర కెమికల్స్ కానీ వాడకుండా కేవలం మట్టి విగ్రహాలని మేము పంపిణీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇది నిమజ్జనం సమయంలో కానీ చెరువులో చాలా పరిశుభ్రంగా కలుస్తూ పర్యావరణానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాజీవ్ నగర్ కాలనీ వార్డులో మొత్తం 750 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆ విగ్రహాలు పట్టుకొని వెళ్ళి అందరింట్లో హ్యాపీగా వినాయక చవితి జరుపుకోవాలని మా కోరిక. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇంకేమైనా కెమికల్స్తో తయారైన విగ్రహాలను కాకుండా ఈ మట్టి విగ్రహాలను తీసుకొని వెళ్ళి అందరూ వినాయక చవితిని జరుపుకొని మన పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మీ అందరి చేతుల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం నిర్వహణలో భారం పడకుండా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా కార్గో సేవలను ఎంచుకుంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాలని భావిస్తోంది. ఉమ్మడి జిల్లాల పరిధిలో 5 డిపోలు ఉన్నాయి. విజయనగరం, ఎస్కోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండలోని డిపోల పరిధిలో దాదాపు 450 బస్సులున్నాయి. ఇవి రోజుకు సగటున 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. రోజుకు 95 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భద్రాచలం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్కు సైతం సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్గో సేవలను కొన్నేళ్ల కిందటే ప్రారంభించింది ఆర్టీసీ. దానిని మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 24 గంటలు బస్సులు రాకపోకలు ఉండడంతో చాలా సులువుగా, వేగంగా కొరియర్ సర్వీసులను ఆర్టీసీ ద్వారా అందిస్తున్నాయి. తక్కువ ధరకే సరైన సమయానికి కొరియర్ సర్వీసులు అందడంతో వినియోగదారులు కూడా ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. జననీ అగ్రికమ్ ఎంప్లాయీ అండి. మాది తాడేపల్లిగూడెం స్టాక్ పాయింట్. నిన్న ఈవినింగ్ నేను కంపెనీకి బుక్ చేశాను. మాకు ఈరోజు ఉదయానికి స్టాక్ వచ్చేసింది. అమౌంట్ అంటే మరి అక్కడ వాళ్ళ పే చేసి పంపించారు, కంపెనీ వాళ్ళే పే చేసి పంపించారు. ఇక్కడైతే డబ్బులు ఏం తీసుకోలేదు. సర్వీస్ కూడా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీ. సాయంత్రం 5 గంటలకు బుక్ చేసాం. 5 గంటలకు బుక్ చేస్తే మాకు ఇప్పుడు ఆల్రెడీ గంట ముందే వచ్చింది. పెస్టిసైడ్స్, పురుగు మందులు. బాగానే ఉందండి సర్వీసు. పొలం మీద ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంప్రూవ్ చేశారు. అంత ముందుకు తగ్గింది కానీ ఇప్పుడు బాగానే చేస్తున్నారు. అయితే ఒక వస్తువు తెప్పించాం హైదరాబాద్ నుంచి, ఇంటేమో వచ్చింది, తీసుకొచ్చింది. మేము కార్ తాలకి దొరకలేదండి, టొయోటా క్వాలిస్ తాలకి అవి తెప్పించామండి. అక్కడి నుంచి వచ్చి ఎంత ఉంటే అంతే తీసుకుంటారండి. ప్రైజ్ మనీ ఎలా ఉంటే అలాగే తీసుకుంటాం.
అయితే కొంచెం కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే అక్కడ వెంటనే పాస్వర్డ్స్ ఇవన్నీ చూడటం అవుతుంది. ఒక్కొక్కసారి కళాశాల అక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. అదర్వైజ్ ఇస్ గోయింగ్ వెల్, చేస్తున్నారు, పర్వాలేదు. విజయనగరం డిపో పరిధిలో ఆర్టీసీ పార్సల్ సర్వీసులు ప్రతి గ్రామానికి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొరియర్కు సంబంధించిన సామాన్లు సరైన సమయానికి వినియోగదారులకు అందకపోతే ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 7311474260 అలాగే 7382825588 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. తక్కువ సమయంలోనే వినియోగదారులకు కొరియర్ సర్వీస్ ఆర్టీసీ చేరువ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు కేవలం రోజుకు 4000 రూపాయలు పార్సల్ సర్వీస్ వల్ల ఆర్టీసీకి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఒక రోజుకి 40,000 రూపాయల ఆదాయం వస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డిఎస్ఎన్ఎన్ రాజు తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవలను రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ అనేది 2016లో ప్రారంభించారండి. ఇప్పుడైతే ప్రజెంట్ రోజుకి 250 నుంచి 300 బుకింగ్స్ అవుతుంటాయండి విజయనగరంలో. అలాగే ఒకనొకప్పుడు రోజుకి 4000 వచ్చేది, ఇవాళ దగ్గర 40,000 వరకు వస్తుందండి. బుకింగ్స్ అయితే బాగా పెరిగాయి. అలాగే రిసీవింగ్ డెలివరీ కూడా బాగా పెరిగింది. ఇవి కాకుండా డీజీటీలు కూడా ఆపరేట్ చేస్తుంటామండి. అంటే ఒక కవర్ దగ్గర నుంచి 12 టన్నుల వరకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. స్టేట్ మొత్తం మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా, హైదరాబాద్ నుంచి తెలంగాణ, అలాగే చెన్నై నుంచి కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం. అటు నుంచి ఇటు వస్తుంటే ఇటు నుంచి అటు పంపిస్తుంటామండి. పార్సిల్ సర్వీస్ అయితే గణనీయంగా పెరిగిందండి. సుమారుగా అంటే కేజీ అని కాదు కదండి, 15 కేజీలు ఒక యూనిట్ కింద ట్రీట్ చేస్తారు. మినిమం అయితే 55 రూపాయలండి. 55 అంటే 25 కేజీల వరకు హైదరాబాద్కి అయితే 220 రూపాయలు, 250 రూపాయలు అవుతుంది. రాష్ట్రంలో అతి తక్కువ రేట్ తోటి ట్రాన్స్పోర్ట్ చేసేది ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ అండి. ఎందుకంటే తక్కువ ఛార్జీకి ఇంకే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయదండి. మ్యాక్సిమం మేమైతే బుక్ చేసిన ప్రతి పార్సల్ 24 నుంచి 48 గంటల్లో డెలివరీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం సార్. మ్యాక్సిమం 48 గంటలే, అంతకంటే ఎందుకంటే చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది మా దగ్గర. పర్టికులర్గా దీనికోసమే ఏ వెహికల్ అక్కర్లేదు, మాకు రెగ్యులర్గా తిరిగే షెడ్యూల్స్లోనే పార్సిల్స్ వెళ్తుంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా డెలివరీ అయితే ఇవ్వగలం. డెలివరీ అయితే ఆపరేట్ చేస్తున్నాము, కానీ కొద్దిగా అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం వ్యాపారం అయితే తగ్గింది, కానీ డోర్ డెలివరీ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా పార్సిల్ పాడైనా, డ్యామేజ్ అయినా, అలాగే ఒకవేళ ఏదైనా ఎక్కడైనా పోయినా ఖచ్చితంగా 7 రోజుల్లో మేమైతే మాత్రం దాన్ని తిరిగి రీఎంబర్స్మెంట్ చేయకపోతే మీరు హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చు అండి. ఆన్లైన్లోనే కంప్లైంట్ చేయొచ్చు, ఆఫ్లైన్లోనే కంప్లైంట్ చేయొచ్చు. దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందండి మేనేజర్. ఇక్కడ అవుట్సోర్సింగ్ సిబ్బంది 9 మంది పనిచేస్తున్నారండి. కళాశాల అయితే బ్యాచ్కి 15 మంది ఉంటారండి. 2 బ్యాచ్లు పనిచేస్తుంటాయి. 24 గంటలు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ముందుకు వచ్చి మట్టి వినాయకునికి పూజలు చేయాలని విజయనగరం జిల్లా రెల్లి ఉపకులాల సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఈరోజు విజయనగరం పట్టణంలో 19వ డివిజన్లో సోము మురళీమోహన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. సుమారు 1000 మందికి వినాయక ప్రతిమలను పంపిణీ చేసి ప్రజలలో అవగాహన కల్పించారు. మన పూర్వం మన యొక్క పూర్వీకులు ఉన్నప్పుడు మట్టి అంటే స్వచ్ఛమైన మట్టితోని విగ్రహాలు తయారు చేసేవారు. ఆ విగ్రహాలు తీసుకొని వచ్చి పూజలు చేసి నీటిలోని నిమజ్జనం చేసేవారు. ఆ నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ నీటిలో ఎటువంటి కలుషితం లేకుండా పరిశుభ్రంగా ఉండేది. ఆ నీళ్ళు అనేది జంతువులు తాగినా, మనుషులు తాగినా, ఆ యొక్క నీటిలో ఉన్న చేపలు తాగినా ఎటువంటి హానికరం ఉండేది కాదు, అనారోగ్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ కాలంలోనే ఈ యొక్క విఘ్నేశ్వరుడి విగ్రహాలు అనేది ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు, కెమికల్స్తోని రంగురంగు విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఆ విగ్రహాలు తీసుకొని వచ్చి మన పూజలు చేసి నీటిలోని నిమజ్జనం చేస్తున్నాం.
చెరువుల్లోనే, నదుల్లోనే, సముద్రాల్లోనే, నూతిలోనే ఈ యొక్క ఆ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాలు నిమగ్నం చేస్తున్నాము. దానివల్ల ఆ కెమికల్స్ ఆ నీరంతా వ్యాపించి ఆ యొక్క నీటిలో ఉన్న చేపలు కానీ జీవులు కానీ చనిపోతున్నారు. అట్లాగే బయట ఉన్న జంతువులు కూడా, మనుషులు కూడా ఆ యొక్క నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఎందుకంటే దానివల్ల కిడ్నీలు పోతుంది, లివర్లు పోతుంది, ఊపిరితిత్తులు పోతుంది, హార్ట్లో హోల్ కూడా పడుతుంది, అట్లాగే క్యాన్సర్ కూడా వ్యాపిస్తుంది ఆ కలుషిత నీరు తాగడం వల్ల. దయచేసి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజించి నిమగ్నం చేయాలని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మేము కోరుకుంటాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు విజయనగరంలోని కొత్తపేట కుమర వీధిలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు కొనడానికి వివిధ గ్రామస్తుల ప్రజలు ఎగబడుతున్నారు. ఈ ప్రాంతంలో అన్ని రకాల విగ్రహాలు తయారు చేస్తూ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్కోట, విజయనగరం, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తూ తీసుకుని వెళ్తూ ఉంటారు. వినాయక చవితికి వారం 10 రోజుల ముందుగానే వివిధ రూపాలలో తయారు చేయమని ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉంటారు. శివపార్వతులతో గణపతి, వివిధ వాహనాల్లో గణపతి దర్శనమిస్తూ ఉన్న విగ్రహాలు, గణపతి విగ్రహంలో కదలికలు వచ్చే విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే 6 నెలల పాటు ఉపాధి కలిగే అవకాశం ఉందని వినాయక విగ్రహాలు తయారు చేసేవారు చెబుతున్నారు. రంగురంగుల వినాయకులు వివిధ రూపాలలో ఆకర్షణీయంగా తయారు చేసి వినాయక విగ్రహాలు కొనుగోలు చేయడానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారని తెలిపారు. వినాయకుడి విగ్రహాల తయారీని 3వ నెల అంటే ఒక సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి 3వ నెల కానించి మేము తయారీ మొదలు పెడతాం. మా దగ్గర అయితే మాత్రం దగ్గర 8 మంది 9 మంది స్టాఫ్ ఉన్నారు మా దగ్గర. మేము 6 నెలల కానించి ఇదే పని మీద ఉన్నాం. మా జీవనోపాధి ఇదే, మేము బతికేది కూడా దీని మీదే బతుకుతాను. అయితే బొమ్మలు తయారు చేసే మెటీరియల్ అంతా మన లోకల్లోనే ఉంటుందన్న, బయట ఊరు నుంచి తెచ్చేది ఏం లేదు. పైడి భీమవరం నుంచి పిండి తీసుకొస్తాం, కౌలువాడ నుంచి పీచు బేళ్ళు వస్తుంటాయి. ఇక్కడ మన లోకల్లో తోటల్లో, నీలగిరి తోటల్లో గట్ట కర్రలు దొరుకుతాయి. కర్రలు టన్నుల లెక్క వేయించుకొని వాటితోనే తయారు చేస్తాం. 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నాం. మా దగ్గర 3 అడుగుల నుంచి 11 అడుగుల దాకా కూడా మోడల్స్ ఉన్నాయి. శివుడు అవతారం, తర్వాత కమలం పైన 11 అడుగులు ఒక మోడల్ ఉంది. తర్వాత పరశురాముడు అవతారం 10 అడుగులు ఒకటి ఉంది. తర్వాత అర్జునుడు వచ్చి బ్యాక్గ్రౌండ్ కృష్ణుడు వస్తాడు, అదొక 10 అడుగులు వస్తుంది, ఆ మోడల్ ఒకటి ఉంది. ఇలాగా దాదాపు మా దగ్గర ఒక 20 నుంచి 25 మోడల్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ వ్యాపారం అయితే కొద్దిగా అనుకున్న స్థాయిలో లేదు, బాగా స్లోగా ఉంది వ్యాపారం. మేము చెప్పిన దానికి కస్టమర్ రీజనబుల్గా అడగకపోవడం వల్ల ఈ సంవత్సరం బాగా స్లోగా సేల్ అవ్వక చాలా వరకు బొమ్మలు అయితే ఉన్నాయి. మేమైతే పీచు పిండి కర్రలతో కలిపి బొమ్మలు తయారు చేస్తాం. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు అంటారు, కానీ ఏంటంటే అందులో పిఓపి ఎక్కువ శాతం అయితే లేదు. ఒక 30% ఇలాగా పిఓపి, మిగతా 70% కర్రలు, పీచు ఇవే ఉన్నాయి. మేమైతే చేసే పిఓపి బొమ్మలే, కానీ చాలా మంచి రకాలు, మంచి మోడల్స్ మా దగ్గర ఉన్నాయి. రేటు కూడా కస్టమర్లకు రీజనబుల్గా చేస్తున్నాం. వినాయకుడి బొమ్మలు, దేవి బొమ్మలు, అన్ని రకాల బొమ్మలు కూడా ఉంటాయి మా దగ్గర. పిఓపి బొమ్మల వల్ల కాలుష్యానికి అయితే మాత్రం, పరివారానికి అయితే మాత్రం ఏం వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ఇది సంవత్సరం మొత్తం నీటిలో పోసేది కాదు. ఏదో సంవత్సరంలో ఒకసారి మనం ఏదో దేవుణ్ణి దించుకొని ఏదో అనపడానికే తప్పించి, అలాగని ఇది కరగకపోవడం కానీ ములగపోవడం కానీ ఏమి ఉండదు. మీరు అనపగానే వినాయకుడిని అనిపిన ఒక 3 రోజుల్లో బొమ్మ మొత్తం మట్టిలో కలిసిపోద్ది. దానికైతే పరివారానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మట్టి బొమ్మలు ఏంటంటే మనం పెద్ద బొమ్మ పెట్టినా సరే దేవుడి దగ్గర మట్టి బొమ్మ అనేది కామన్గా మనం పెట్టుకునేదే. సరే మట్టి బొమ్మ ఒక అడుగో 6 అడుగో చిన్న బొమ్మ పెట్టుకొని చేస్తామండి, ప్రాధాన్యత ఏం లేదండి. ఒక బొమ్మకి మాకు అయ్యే ఖర్చు అయితే 10 అడుగుల బొమ్మ ఖర్చు అయ్యేదైతే మాత్రం మాకు దగ్గర 15,000 నుంచి 18,000 వరకు ఖర్చు అవుద్దండి 10 అడుగుల బొమ్మకి అయితే. కస్టమర్ వచ్చి అడగడం ఏంటంటే 15,000కి 14,000కి ఇలాగ అడుగుతున్నారు. దానివల్ల ఏంటంటే మేము ఇవ్వలేక ఉండిపోవడం జరుగుతుందండి. బొమ్మలు చాలా వరకు మాకైతే మాత్రం లాసే వస్తుంది.
లాభాలు అయితే రావట్లేదు. వస్తున్నాయి, అమ్ముతున్నాం, వస్తున్నాయి, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టే అయిపోతున్నాయి. మాకైతే ఏంటి డబ్బులు అయితే మాత్రం మిగలట్లేదు, లాభాలు అయితే మాత్రం అస్సలు రావట్లేదండి. కార్మిక రాజ్య బీమా సంస్థ 1948లో స్థాపించడం జరిగిందని కార్మిక బీమా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈరోజు విజయనగరం ఈఎస్ఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. ఈఎస్ఐపై అవగాహన లేకపోవడంతో చాలామంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదని అన్నారు. ఏదైనా ఒక సంస్థలో 10 మందికి మించి పనిచేస్తే ఈఎస్ఐ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా 21,000 నెలసరి ఆదాయం మించని వారికి ఈఎస్ఐ వర్తిస్తుందని చెప్పారు. అందుకే కార్మికులు చైతన్యం చేసేందుకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ స్కీమ్ చిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థలు కానీ ఈఎస్ఐ చట్టం కింద రావాలంటే 10 మంది కార్మికులు పనిచేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈఎస్ఐని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 10 మంది కూడా 21,000 కన్నా తక్కువ డ్రా చేయాలి. అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఈఎస్ఐ పరిధిలోకి రావాలంటే 10 మంది పనిచేయాలి. ఆ 10 మంది అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఈఎస్ఐ కట్టాలి అంటే ఎవరి అయితే గ్రాస్ శాలరీ 21,000 కన్నా తక్కువ ఉంటుందో అటువంటి కార్మికులందరూ కూడా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో 15 రోజుల లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే కార్మికుల్ని 10 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క అవగాహన లోపం వల్ల కానీ లేకపోతే తెలియకపోవడం వల్ల కానీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోవచ్చు. కానీ మా ఈఎస్ఐ ఇన్స్పెక్టర్లు కనుక ఫీల్డ్లోకి వెళ్ళి సర్వేస్ చేస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్కి సంబంధించిన రికార్డ్స్ వెరిఫై చేసే వాళ్ళకి అధికారం ఉంటుంది. సో దీనివల్ల కొంతమంది ఆల్రెడీ ఇప్పటివరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరినీ ఈఎస్ఐలోకి పరిధిలోకి రావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ గారు SPREE స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ అని ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే కార్మికులకి ఈఎస్ఐ కార్పొరేషన్ సంస్థ ఆల్ ఇండియాలో దాదాపుగా 15-16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్ అనేది వీటన్నిటిలో కలిపి దాదాపు 490 మెడికల్ సీట్స్ వరకు కూడా కేవలము కార్మికుల యొక్క పిల్లల గురించి రిజర్వ్ చేయడం జరిగింది. అంటే నీట్ ఎగ్జాము మిగతా వాళ్ళతో పాటు రాస్తారు, కానీ నీట్ కన్నా ముందు మా కార్పొరేషన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే మేము సబ్ రీజనల్ ఆఫీస్ వాళ్ళకి వార్డ్ ఆఫ్ ఐపీ అని ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. నీట్ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు దానికి సెపరేట్గా వార్డ్ ఆఫ్ ఐపీ విండో అనేది ఉంటుంది. దాని ద్వారా కనుక వాళ్ళు అప్లై చేసుకోగలిగితే ఖచ్చితంగా చక్కగా అంత వాళ్ళకి ఈఎస్ఐ కార్మికుల పిల్లలు కాబట్టి వాళ్ళకి కేవలము సంవత్సరానికి 24,000 రూపాయలతో ఫీజుతో వాళ్ళు చక్కగా ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇవన్నీ కట్టేది 0.75% అయినా కూడా కార్మికుడికి ఇంత లాభాలు ఉన్నాయి. దాంతోపాటు 4% మొత్తం కట్టాలి. 0.75% అనేది కార్మికుడిది ఉంటుంది, 3.25% అనేది యాజమాన్యది ఉంటుంది. ఇది మొత్తం కూడా 4% కలిపి ప్రతి నెల ఫాలోయింగ్ మంత్ 15th లోపల వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఇవాళ రేపు అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఐపీస్ కూడా మేము కంప్యూటర్ ద్వారా చేయడం జరిగింది. ఈవెన్ ఈ రిజిస్ట్రేషన్ ఈ ఫ్రీ పీరియడ్లో కానీ మామూలుగా కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3 విధాలుగా ఉంటుంది. ఒకటి శ్రమ సువిధా పోర్టల్ ద్వారా చేయొచ్చు. రెండోది ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే ఎంసీఏ పోర్టల్ ద్వారా చేయొచ్చు. లేని పక్షంలో ఒకవేళ ఏదైనా లేబర్ సప్లై కాంట్రాక్టర్స్ వాళ్ళైతే కనుక ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా చేయొచ్చు. ఈ 3 ద్వారా కంప్లీట్గా ఇక మా ఆఫీసులకి రాకుండా వాళ్ళ సిస్టమ్ మీద వాళ్ళు కూర్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఈనాటి వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి చైతన్యం చేయాలి. గొల్లలపేటలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. వినియోగదారులకు మరింత చేరువగా ఆర్టీసీ కార్గో సేవల విస్తృతం. వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించిన ఆర్టీసీ అధికారులు. ఈఎస్ఐ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలి. మీడియా సమావేశంలో కార్మిక బీమా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టీకరణ.
ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.